ప్రధాని మోదీపై దాడికి ప్లాన్ జరిగినట్టు లోక్సభ వర్గాలు ప్రకటించడం సంచలనంగా మారింది. లోక్సభలో మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు సమాచారం రావడంతో సభ వాయిదా వేసినట్టు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఇవాళ ఆమోదించింది. బుధవారం అంతా లోక్సభలో ఆందోళనలు చేసిన ప్రతిపక్ష నేతలు మోదీ ప్రసంగించే సమయంలో చుట్టుముట్టి దాడి చేయాలని ప్లాన్ చేసినట్టు పక్కా సమాచారం వచ్చిందన్నాయి లోక్సభ వర్గాలు. మోదీపై దాడి చేసేందుకు మహిళా ఎంపీల్ని పంపినట్టుగా ప్రకటించాయి. ఈ సమాచారం రావడంతోనే ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ బుధవారం సభని వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్సభ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, ప్రధాని నరేంద్ర మోదీ పైన దాడికి విపక్ష కుట్ర చేశాయంటూ కూడా లోక్సభ సెక్రటరీ ఒక సంచలన ప్రకటన విడుదల చేసిందని చెప్పొచ్చు. మహిళా విపక్ష ఎంపీలంతా కలిసి మోడీ కుర్చీని చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తప్పని పరిస్థితిలో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై పీఎం మోడీ మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందంటూ కూడా ఆయన పేర్కోవడం జరిగింది. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా లోక్సభలో ఈ రోజు కొంత అసాధారణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సిన సమయంలో విపక్ష సభ్యులంతా కూడా ఇటు ఒకవైపు కాంగ్రెస్ పోడియం వైపు నుంచి కూడా పోడియం వైపుకు రావడం, అదేవిధంగా వెనకాల నుండి బీజేపీ ఎంపీలు కూర్చునే ప్లేస్ నుంచి వెనకాల నుంచి మహిళా ఎంపీలంతా కూడా ఇటు ఆ ప్రధాని కుర్చీ వైపు రావడంతో అంతా ఒకవైపు నుంచి కాంగ్రెస్ ముందు వైపు నుంచి వెనకాల నుంచి మహిళా విపక్ష నేతలంతా కూడా ఆయన కుర్చీ వైపు రావడాన్ని గమనించడం జరిగింది. అయితే దీంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ యొక్క విపక్ష సభ్యుల నినాదాలతోటి ఈ యొక్క సభను వాయిదా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా విపక్షాలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు నేరుగా ఆ ట్రెజరీ బెంచ్ వైపు దూసుకెళ్లాలని ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టడం జరిగింది. ప్రధాని సభలోకి రాకుండా అడ్డుకోవడమే ఈ యొక్క చర్య ఉన్నట్టుగా కూడా ట్రెజరీ బెంచ్ సభ్యులు కూడా ఆరోపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా లోక్సభ నుంచి కూడా ఒక ప్రకటన విడుదలవ్వడం, మరి ఇటు ఆ ప్రధాని పైనే దాడికి ప్రయత్నం చేశారంటూ కూడా లోక్సభ సెక్రటరీ ఈ యొక్క ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం రాజ్యసభలో ప్రధాని ప్రసంగం ఉంటుంది అనేది కూడా కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ సెక్రటరీ చెప్పడం జరిగింది. గోపి, రాజ్యసభలో మరి మోదీ ప్రసంగం ఉండే ఛాన్సెస్ కి సంబంధించి ఏం క్లారిటీ వస్తోంది? ఇక్కడ ఈ రోజు దాడి నేపథ్యంలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశాయి. అలాగే మోదీ పైన అటాక్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి రాజ్యసభలో కూడా ఇటువంటివే కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ధనలక్ష్మి, ఈ రోజు ఉదయం పొద్దున మల్లికార్జున ఖర్గే ప్రసంగం చేస్తున్న సమయంలోనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా దానికి సంబంధించి ఒక సమాధానం చెప్తూనే ఆయన ఒక విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. లోక్సభలోని అంశాలను తీసుకువచ్చి రాజ్యసభలో దాన్ని ఆపాదించొద్దు అనేది కూడా ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. స్పీకర్ కూడా దానికి సంబంధించి లోక్సభ చైర్మన్ కూడా దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఒప్పుకోవట్లేదు. దాన్ని ఖచ్చితంగా రాజ్యసభలో గతంలో జవహర్లాల్ నెహ్రూ ఉన్న సందర్భంగానే దానికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. లోక్సభకు సంబంధించిన అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావించకూడదు, రాజ్యసభలో జరిగిన గందరగోళం కావచ్చు లేదా ఇతర సభ్యుల అభ్యంతరాలకు సంబంధించి కూడా లోక్సభలో ప్రసంగించకూడదు. ఇటు పార్లమెంట్ ఉభయ సభ ఇటు రాజ్యసభ లోక్సభ రెండు సభలు ఉన్నప్పటికీ కూడా ఇటు ఏ సభ ప్రొసీడింగ్స్ ఆ సభకు సపరేట్ గా ఉన్న నేపథ్యంలో లోక్సభలో ఉన్న అంశాలను తీసుకొచ్చి రాజ్యసభలో మాట్లాడడం సరికాదంటూ కూడా ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. సో దానికి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా దానికి అంగీకరించడం జరిగింది. సో ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన అంటే ఇటు లోక్సభలో జరిగిన అంశాన్ని ఎటు పరిస్థితుల్లో కూడా రాజ్యసభలో ప్రస్తావించారు కాబట్టి ప్రధాని మోదీ మాట్లాడేందుకు దాదాపు ఆయన మాట్లాడి తీరుతారనేది కూడా కొంత మనకు సమాచారం అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ గోపి. मर्यादाओं को तोड़ोगे, इधर से उधर जाएंगी की तरफ बैनर लेकर आ रहे हैं। मर्यादा विरोध शब्दों तर्कों से होता के रखें। ये सभागृह आप अंत का उच्च सदन है। मर्यादाओं को तोड़ोगे, इधर से उधर जाएंगी की तरफ बैनर लेकर आ रहे हैं। मर्यादा विरोध शब्दों तर्कों से होता के रखें। ये सभागृह आप अंत का उच्च सदन है।